ఏమండి, నిన్న పొదిలిలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు మహిళలు గో బ్యాక్, గో బ్యాక్ జగన్, గో బ్యాక్ జగన్ అన్నప్పుడు మరి మహిళల మీద ఎవరైతే వైసీపీ వాళ్ళు దాడులు చేశారో, ఈ దాడుల్లో ఒక కానిస్టేబుల్ కూడా గాయాలు పాలయ్యాడట. సో దీన్ని ఉపేక్షించొద్దు, మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కనికరించొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఘటన మీద పూర్తిగా విచారణ చేయండి. ఎవరైతే వైసీపీ వాళ్ళు అల్లరి మూకలుగా మారి ఒక తల్లి చెల్లిగా గౌరవించవలసిన మహిళల పట్ల, మన ఆడపడుచుల పట్ల విచక్షణారహితంగా వాళ్ళు ప్రవర్తించారో, వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని వెళ్ళగొక్కడం కోసం, వాళ్ళ జరిగినటువంటి అవమానాన్ని అక్కడ వ్యక్తం చేయడం కోసం వచ్చినటువంటి మహిళల మీద మరి వీళ్ళ రాళ్ళు రువ్వటం, వాళ్ళని గెంటేయటం, ఇటువంటి కొన్ని చేసినట్టు నేను అక్కడక్కడ వీడియోలో చూశాను. మీరు వెంటనే ఆ ప్రాంతం అంతా కూడా విచారణ చేయించండి. ఎవడైతే తప్పు చేశాడో వాడిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ పనిలో ఉంటారు. మరి అక్కడ ఎవరైతే వైసీపీ వాళ్ళు మహిళలు దాడి చేశారో వాళ్ళు అరెస్ట్ చేయటం తథ్యం. థ్యాంక్ యూ.